హోరాహోరీగా ఎద్దుల బల ప్రదర్శన పోటీలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని పెద్ద దేవలాపురం గ్రామంలో లింగమయ్య స్వామి మరియు పెద్ద బాదుల్లా చిన్న బాదుల్లా స్వామివార్ల సరిగెత్తు ఉరుసు మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పోతులావత్ కృష్ణానాయక్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి, మండల టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మహానది చైర్మన్ కంచెర్ల సురేష్ రెడ్డి, మండల టీడీపీ సీనియర్ నాయకులు తాటికొండ బుగ్గరాముడు పాల్గొని 6 పళ్ల సైజు విభాగం ఎద్దుల ప్రదర్శన పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి, చాకలి మద్దిలేటి, తెలుగు మద్దిలేటి, తెలుగు రామకృష్ణ, ఆకుల రాజు, పాండ్యం బూసి ఉపేంద్రాచారి, సామన్న నాయక్, పుల్లయ్య నాయక్, తెలుగు బంగారు, పుణ్యమూర్తి, సత్యనారాయణ, అడ్డాకుల సుదర్శనం, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన ఎడ్ల బండ్ల బల ప్రదర్శన పోటీలు 6 పళ్ల ఎడ్ల బండులాగుడు పోటీలలో భాగంగా కర్నూలు జిల్లా వెంకటగిరికి చెందిన శశాంక్ వృషభాలు 3889 అడుగుల బండలాగి మొదటి స్థానంలో నిలిచాయి. కర్నూలు జిల్లా పి రుద్రవరానికి చెందిన ఎల్లగౌడ్ వృషభాలు 3600 అడుగుల బండలాగి రెండవ స్థానంలో నిలిచాయి. కర్నూలు జిల్లా పి రుద్రవరానికి చెందిన గోపాల్ గౌడ్ వృషభాలు 8473 అడుగులు బండలాగి మూడవ స్థానంలో నిలిచాయి. కోడూరుకు చెందిన చాగంటి శాన్విత వృషభాలు 4వ స్థానంలో నుండి బండి ఆత్మకూరు మండలం సోమయాజుపల్లికి చెందిన నర్సయ్య యాదవ్ వృషభాలు 5వ స్థానంలో నిలిచాయి. మొదటి స్థానంలో నిలిచిన వృషభాలకు 40,000, రెండవ స్థానంలో నిలిచిన వృషభాలకు 25,000, మూడో స్థానంలో నిలిచిన వృషభాలకు 20,000 బహుమతులు పోతులావత్ కృష్ణానాయక్ అందజేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ పందాలను నిర్వహిస్తున్నటువంటి కృష్ణానాయక్ మరియు గ్రామ ప్రజలకు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన సురేష్ రెడ్డి గారికి, గురుపాదం గారికి, రాముడు గారికి, ఇతర గ్రామ నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ చిన్న బాదుల్లా స్వామి కూడా చాలా ఘనంగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ప్రతి సంవత్సరము జరగడము ఆషామాషి కాదు. దీనికందరికీ నేను పెద్దదేలము గ్రామ ప్రజలకైతేమి, నాయకులకైతేమి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎన్నో ప్రయాసాలే కాదు, చాలా బాధ్యతగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.